మా యూనియన్ గారికి శ్రీనివాస్ గారికి మరి మన రాజులు గ్రామ పెద్దలు మరి ప్రముఖ న్యాయవాది పాపమంతులు గారిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాడు. పిల్లలు పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ పాఠశాల సహోపాధ్యాయులుగా పనిచేస్తూ మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులు కుర్చీలో ఆశీలైనటువంటి శ్రీ రేకబెల్లి నాగేశ్వర గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సమావేశం ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పిఎన్ఆర్ గురించి చెప్పాలంటే మాకు రాజుల కాంప్లెక్స్లో కోఆపరేటివ్ స్కూల్లో హెచ్ఎంగా అంటే పిఎస్హెచ్ఎంగా చేసిన కాలంలో మాకు పరిచయస్తులు ప్రస్తుతం ఇక్కడ రాకముందు రాజులు కోఆపరేటివ్లో పనిచేస్తారు. మరి అక్కడ ఫస్ట్ నాడు నేడు కార్యక్రమంలో మరి స్కూల్ని ఆయన తీర్చిదిద్దిన కానివ్వండి, అప్పుడు కోవిడ్ మంచి స్పీడ్గా ఉన్న టైంలో మరి అనేక రకాల హెచ్ఎల్స్ మీటింగ్లకు హాజరవుతూ మరి అక్కడ చాలా అభివృద్ధి చేశారండి స్కూల్ని. అది కూడా సక్రమంగా మరి పెట్టి మరి స్కూల్ చాలా ఒక నిజంగా కడియం నర్సరీలో ఏ మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలు అక్కడ ఉంచి చాలా బాగా తయారు చేశారండి. మరి ఆయన కెరీర్లోనే మంచి కార్యక్రమం చేశారు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఎక్కువ పక్కర్లొద్దండి. ఆయన ఆదర్శ ఉపాధ్యాయులు, ఒక విధంగా చెప్పాలంటే నిండుకుండా అందరినీ కలుపుకునే మనస్తత్వం. మరి నిజంగా మనం 24 క్యారెట్ గోల్డ్ అంటే రాగి కూడా కలవకుండా 24 క్యారెట్ గోల్డ్ ఎలా ఉందో ఆ పదం మన పిఎన్ఆర్కి 100% సరిపోతుందని నేను భావిస్తున్నానండి. నెక్స్ట్ ఈయన మరి గన్నవరం మండలంలో పనిచేసినప్పుడు అక్కడ ఒక స్కూల్లో మరి తల్లికి వందనం అనే కార్యక్రమం నిర్వహించారండి. అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. మరి ఆ కార్యక్రమం అంటే మరి విద్యార్థులు మరి వాళ్ళ తల్లిదండ్రుల పాదాలను ఒక కళ్ళులో కడి మరి తల్లిదండ్రుల అక్షింతలో మరి ఆ విద్యార్థులు వేయించుకుని తల్లిదండ్రులకు ఆశీర్వచనాలు పొందే కార్యక్రమం అప్పట్లో చాలా వినూత్నంగా చాలా పెద్ద కార్యక్రమం అండి. అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి. మరి అలాగా పనిచేశారండి. మరి ఉపాధ్యాయ వృత్తికి 100కు 100% న్యాయం చేశారంటే వాళ్ళు ఎంత మాత్రం సందేహం లేదండి. మరి ఎందుకంటే మరి ఎక్కువ చాలా ఉన్న విషయాలు చెప్పడానికండి మరి అవకాశం ఇచ్చి నమస్కారం తెలుసు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.